హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మా అమ్మాయి అబ్బాయి చదువుకున్న స్కూల్ దగ్గరికి వచ్చాను అనమాట. స్కూల్ వాళ్ళు పిల్లలతో కొన్ని యాక్టివిటీస్ని, ఫుడ్ స్టాల్స్ని అవన్నీ రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ క్రియేటివిటీ అంతా బయట పెట్టడానికి. ఓకే, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పిల్లలు ఏ యాక్టివిటీస్, ఫుడ్ స్టాల్స్ ఏవేవి రన్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి కలుసుకొని మాట్లాడి అలాగే ఎలా తయారు చేశారు అవన్నీ మనం కనుక్కుందాం. ఓకే, మరి ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్దాము. అలాగే వీళ్ళ స్కూల్ని కూడా ఒకసారి లుక్ వేద్దాము. ఓకే, పదండి మరి. ఇదేనండి విజ్ఞాన్ స్కూలు. వీళ్ళు ఈరోజు పిల్లలు ఏటి చేస్తున్నారో వాటి కోసం వీళ్ళని పిలిపించారనమాట లాంచ్ చేయటానికి. ఇక్కడైతే దీపము అవన్నీ పెట్టి లాంచ్ చేసినట్లు ఉన్నారు. నేను లేట్గా వెళ్ళాను అనమాట, ఆఫ్టర్నూన్ వెళ్ళాను. చాలా బాగా చేశారు. ఇక్కడ మనకు స్టేడియం దగ్గరకు వస్తే కనుక ఇక్కడ పిల్లలంతా డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ క్విజ్. అంటే ఈ అబ్బాయి ఆడితే 15 రూపీస్ ఇవ్వాలన్నమాట. అది కూడా చాలా మంచిగా అంటే ఒక చీటీలో రాసేసి మ్యాథ్స్ అనమాట ఏది వస్తే కనుక అది మనం చేసి సాల్వ్ చేసి వాళ్ళకి ఇస్తే మనకు చాక్లెట్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఎంత సాల్వ్ అయితే అంత క్విక్లీగా చేస్తే అంత చాక్లెట్స్ ఇస్తారంట. ఇంకొకరు గేమ్స్, అలాగే క్విజ్ పోటీస్, సైన్స్ పోటీస్, అంటే సైన్స్లో క్విజ్ పోటీస్, అలాగే ఎక్స్పెరిమెంట్ సైన్స్వి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా అన్నమాట. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకునేటివి, ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా వస్తున్న గేమ్స్ కానీ. ఈ అబ్బాయి చేతిలో ఉంది కదా, ఇది మామూలుగా అయితే మనం బాల్స్ క్యాచ్ చేసేదన్నమాట. అది ఎలా చేయాలి, ఇలా మీరు క్యాచ్ ఎన్ని ఫాస్ట్గా మూవింగ్ చేసి పడితే అది కింద పడుకుంటే మీకు ఒక గిఫ్ట్ అని, అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ పిల్లలు ఒక్కొక్క గ్రూప్ ఫామ్గా, అంటే 3-4 మెంబర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళ ఐడియాస్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఒక్కొక్క ఐడియాస్ వాళ్ళ విజన్ కానీ చాలా బాగుంది. ఒక్కొక్కరికి దాంట్లో ఉన్న క్వాలిటీస్ వీళ్ళు ఇప్పుడు బయట పెడుతూ ఉన్నారనమాట. కొందరు నెయిల్ ఆర్ట్ కానీ, అలాగే వేసే విధానం కానీ చాలా బాగా అనమాట. నీట్గా వాళ్ళు వచ్చిన పేరెంట్స్కి మా టాలెంట్ ఇది అని చూపించుకుంటే, ఇక్కడ చూడండి ఈ అమ్మాయి పెయింట్స్ వేసింది. అలాగే ఈ అమ్మాయి ఇక్కడ నెయిల్ ఆర్ట్ వేస్తుంది అనమాట. నెయిల్స్ మీద ఎలాంటి షేడ్స్ ఇవ్వాలి, ఎంత షైనీగా గోర్లు ఉంటాయి, ఎంత నీట్గా ఉంటాయి వేస్తే, అలాంటివన్నీ వీళ్ళు పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని అంతా ఇక్కడ తీసి ఈరోజు వీళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు అనమాట. చాలా భలే చేస్తున్నారు. ఈ అమ్మాయి అయితే ఇక్కడ ఇంకొక నెయిల్ ఆర్ట్ అనమాట. ఇది డిఫరెంట్గా ఇప్పుడు చాలా నెయిల్ ఆర్ట్స్ వచ్చాయి కదా, అలాంటి టైప్లో చాలాగా గ్రూప్ ఫార్మింగ్స్ అయ్యి పెట్టారు. ఇక్కడ ఒక అమ్మాయి అయితే మెహందీ పెడుతోంది. ఆల్రెడీ ఒక ఆమెకి పెట్టారనమాట. చూపించండి అంటే చూపించారు. చాలా బాగా వేసిందనమాట. ఇలాంటి డిఫరెంట్ టాలెంట్స్ పిల్లల్లో మనం ప్రోత్సహించాలి. కాబట్టి స్కూల్ వాళ్ళు కూడా ఇదొక వీళ్ళకు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వాళ్ళు బయటికి తీసుకొచ్చారట. వాళ్ళకంటూ ఒక డే క్రియేట్ చేశారు. ఇది మాత్రం చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది.
మనం ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం. అదైతే ఇంకా స్టేజ్ దగ్గర అలాంటి యాక్టివిటీస్ క్రియేటర్స్ అందరూ అక్కడ ఉన్నారనమాట. ఇంక ఇటు వచ్చేసరికి లోపలికి వస్తే కనుక చాలా పెద్ద స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. చాలా బాగా అరేంజ్ చేశారు. ప్రతి పేరెంట్ కూడా చాలా బాగా వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడైతే మొత్తం ఫుడ్ స్టాల్స్, ఈ జ్యువెలరీ ఆర్ట్, అలాంటివన్నీ ఇక్కడ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ పెద్ద స్టాల్స్ వేసేసి చాలా బాగా చేశారు. వీళ్ళంతా ఇంటర్ పిల్లలు అనమాట. ఇక్కడ ఇదే క్యాంపస్లో ఉంది కాబట్టి వాళ్ళంతా హాయ్ చెప్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఫుడ్ అనమాట. డిఫరెంట్ పానీపూరి ప్లస్ బేల్పూరి, చాట్స్, అలాగే ప్లస్ మన బిర్యానీస్ అంటే వెజిటేబుల్ బిర్యానీస్, కర్రీస్ అలాంటివి, అలాగే దహీ పూరి, ఇలాంటి డిఫరెంట్గా వీళ్ళు పిల్లలంతా ప్రిపేర్ చేసుకొని వచ్చారు. చూడండి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అన్నమాట. ఏది కావాలంటే అది, అదేంటి బ్రెడ్స్, స్వీట్స్, ఇలాంటి ఎన్నో డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. జ్యూసు, లెమన్ జ్యూసు, ఇలాంటి ఫ్రూట్ సలాడ్స్, ఇలాంటివన్నీ వాళ్ళకు తోచింది. ఒక నలుగురు గ్రూప్ ఫామ్ అయ్యి నువ్వు ఇది తీసుకొనిరా, నువ్వు ఇది తీసుకొనిరా అనేసి వాళ్ళు ఒక గ్రూప్గా ఫార్మేషన్ అయ్యి ఎంత బాగా వాళ్ళ కుకింగ్ టాలెంట్ని కానీ, ప్లస్ వాళ్ళ పేపర్ క్రాఫ్ట్ కానీ, డ్రాయింగ్ వేయటం కానీ, ఆ ఆర్ట్ కానీ, వాళ్ళు వేసిన ఫిగర్స్, బోర్డ్స్, చార్ట్స్, ఇలాంటివన్నీ ఇక్కడ చాలా బాగా వాళ్ళు క్రియేటివిటీగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారనమాట. పేరెంట్స్ మాకు ఇలాంటి టాలెంట్ ఉంది అనేసి. ఇంట్లో పిల్లలు వాళ్ళ బ్యాంగిల్స్, మన ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, దానిలకు క్రియేటివిటీగా థ్రెడ్ బ్యాంగిల్స్, అలాంటి జ్యువెలరీస్ ఐటమ్స్. ఈ అమ్మాయి చూడండి, ఇవన్నీ ఆ అమ్మాయి పెయింటింగ్ చేసిందంట. ఓన్ పెయింటింగ్ మనం కొనుక్కోవచ్చు అనమాట. మహా అంటే 40 రూపీస్ లేదంటే 100 రూపీస్ అనమాట. అలా పెట్టి వాళ్ళు వాళ్ళ ఆర్ట్ గ్యాలరీని, ఇయర్ రింగ్స్ తయారు చేయటము, ఇలాంటి మోర్ డిఫరెంట్ అనమాట. డిఫరెంట్గా వాళ్ళు ఐటమ్స్ కూడా చాలా బాగా, శాండ్విచ్ కానీ, పానీపూరీస్ కానీ, దహీ పూరీస్ కానీ చాలా బాగా ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఇంట్లో ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు పెట్టారండి. స్టాల్స్లో సూపర్గా పెట్టారు. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేయాలి. చూడండి, అబ్బాయి ఇక్కడ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. అలాగే కొంతమంది పేరెంట్స్ కూడా నేను అడిగాను అనమాట, ఎలా చేస్తున్నారు పిల్లలు అంటే, ఈమె చెప్తున్నారు చాలా బాగా చేస్తున్నారు పిల్లలు కూడా. వాళ్ళ థింకింగ్, ఆలోచనలు ఎలా పెడితే ఎలా చేయగలం క్రియేటివిటీగా అనేది ఈ పిల్లల్ని, పేరెంట్స్ని అందరిని అడిగాను. చాలా బాగా చేస్తూ ఉన్నారు అని చాలా అందరు సపోర్టివ్గా ఇచ్చారు పేరెంట్స్ పిల్లలకి. ఈమె వచ్చేసి విజ్ఞాన్ స్కూల్లో పనిచేస్తారంట. అడిగాను అనమాట ఎలా ఉంది వాళ్ళ అబ్బాయిని అంటే, చాలా బాగుంది, నేను జ్యూసెస్ తాగాను, చాలా బాగుంది అని చెప్పాడనమాట. అలాగే ఇది వచ్చేసేసి మా అబ్బాయి ఫ్రెండ్స్ స్టాల్స్ అనమాట. వీళ్ళైతే ఏం ప్రిపేర్ చేస్తున్నారంటే, మా అబ్బాయి ఇంకొక అబ్బాయి కలిసి 2 మెంబర్స్గా డివైడ్ అయ్యి, వీళ్ళు అంటే 3-4 బ్యాచెస్గా డివైడ్ అయ్యి ఒక అబ్బాయి లెమనాయిడ్ పెట్టాడు అనమాట. ఇంకొక వీళ్ళు మా అబ్బాయి అయితే కనుక ఫ్రూట్ సలాడ్ పెట్టారు. అలాగే జ్యూసెస్ పెట్టారు. అంటే కోక్ మిక్స్ విత్ కొంచెం డిఫరెంట్గా డిఫరెన్స్ తయారు చేశారు. చాలా బాగా చేశారనమాట. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ అనమాట రివ్యూస్ తీసుకుంటూ ఉన్నారనమాట. పిల్లల దగ్గర, పేరెంట్స్ దగ్గర ఎలా ఉంది. పిల్లలైతే చాలా బాగుంది, మాకు నచ్చింది, ఇలాంటిది ఒకటి పెట్టడం వల్ల మాలోంటి టాలెంట్ ఏమనేది పేరెంట్స్ కూడా చూపించుకోవచ్చు అనేసి కూడా వాళ్ళ పిల్లలు చెప్పారు. పేరెంట్స్ కూడా అదే అనమాట, ఇలా పెట్టడం వల్ల వాళ్ళు ఏ దాంట్లో వాళ్ళకు మోర్ ఇంట్రెస్ట్ ఉంది అవన్నీ తెలుసుకోవటానికి మాకు కూడా ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అనేసి వాళ్ళు రివ్యూస్ ఇచ్చారు.
ఇంతవరకు మా అబ్బాయి ఏం చేశారో చూసాం. ఇప్పుడు మా అమ్మాయి క్లాస్లో మా అమ్మాయి ఏమి యాక్టివిటీ చేయబోతుందో ఇప్పుడు చూద్దాము. ఇక్కడైతే వీళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి అయితే మేమైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే పిల్లలు మేము ఏం చేస్తున్నాము ఈరోజు యాక్టివిటీ అని వాటి గురించి పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ ఎంట్రన్స్లో మా ఫ్రెండ్స్ ఇది దీన్ని చేస్తూ ఉన్నారు అనేసి. ఇదైతే వీళ్ళ క్లాస్ రూము, వాళ్ళ మేడమ్స్ అందరు ఇక్కడ ఉన్నారు, పేరెంట్స్ కూడా అందరూ వచ్చారు, ఇంకా చాలామంది వస్తూ ఉన్నారనమాట. వీళ్ళైతే ఒక్కొక్క టాపిక్ మీద ఒక 6 మెంబర్స్ గ్రూప్ లాగా ఫార్మేషన్ అయ్యి వీళ్ళు ఈ యాక్టివిటీని ప్రజెంట్ చేయబోతూ ఉన్నారనమాట. మా అమ్మాయి వాళ్ళు వచ్చేసేసి లైట్ మీద, ఇంకొకరు వచ్చేసేసి అర్త్ మీద, ఇంకొకరు వచ్చేసి సాయిల్ మీద, ఇలాంటి డిఫరెంట్గా యాక్టివిటీస్ని చేసి పిల్లలతో ముఖ్యంగా టీచర్స్ ఎంకరేజ్ చేయబట్టే పిల్లల్లో ఇలాంటి టాలెంట్స్ని మనం వెతకొచ్చు అనమాట. టీచర్స్ ఎంకరేజ్, అలాగే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓ నాలో ఇంత టాలెంట్ ఉందా అనేది పిల్లలకు కూడా మనం ఎంకరేజ్ చేయాలి కదా. కాబట్టి మనము ఇలాంటివి ఎప్పటికైనా స్కూల్స్లలో కండక్ట్ చేయటం వల్ల వాళ్ళకు కూడా వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళలో టాలెంట్ ఏంటి అనేసి వాళ్ళకు మనము గుర్తు చేసినట్లు అవుతుంది. అప్పుడు వాళ్ళు చాలా ఇంకా షార్ప్గా వాళ్ళు తయారయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఇలాంటివన్నీ మనం ఎప్పుడు స్కూల్లో ఎక్కడ కండక్ట్ చేసినా మనం పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని చేయించాలి. ఇలాంటి ఏదైనా ఒక ప్రజెంటేషన్ కానీ ఏదైనా సరే సంథింగ్ ఎనీ క్విజ్ పోటీస్కైనా మనం పంపించడం వల్ల వాళ్ళలోని టాలెంట్ని వాళ్ళే గుర్తిస్తారనమాట. కాబట్టి ఇలాంటి టాలెంట్స్ ప్రతి స్కూల్లో ఒకరోజు కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదంతా స్కేటింగ్ రింక్ అనమాట. ఇక్కడ కూడా చాలా గేమ్స్ అవన్నీ చాలా కండక్ట్ చేస్తూ ఉన్నారు. పిల్లలు చూస్తూ ఉన్నారు కదా ఎంత కోలాహలంగా ఉందో స్కూల్, వాళ్ళ టాలెంట్స్ అంతా బయట పెట్టుకోవటానికి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా పిల్లలు వాళ్ళ టాలెంట్ని బయటికి తీశారు అనేసి. ఓకే, మరి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మరెన్నో చూడాలంటే మన ఛానల్ని ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్, మన వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు. ఓకే, మరి ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.